నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, మన పొరుగు దేశం, కోర్స్ శత్రు దేశం, చిరకాల శత్రు దేశం అనుకోవచ్చు. బికార్ దేశం అంటాం మనం, దాన్ని ఒక రోగ్ నేషన్ అని పిలుచుకుంటాం. ఈరోజు ఆ దేశం కూడా పాకిస్తాన్, ఆ దేశం కూడా ఒక 73 రూపాయల వరకు పెట్రోల్ ప్రైస్ కట్ చేసింది. అంటే దాదాపు 20% పెట్రోల్ ప్రైస్ అయితే కట్ చేసింది. డీజిల్ కూడా అదే పరిస్థితి, 20% తగ్గించారు. ఎందుకంటే అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర తగ్గటం వల్ల కొంత వాళ్ళ పబ్లిక్కి రిలీఫ్ ఇవ్వాలన్న ఉద్దేశంతో వాళ్ళు చేశారు. మన దగ్గర కూడా ఇంటర్నేషనల్ ఆయిల్ ప్రైస్ అంటే మనకు కూడా తగ్గినట్టే, కానీ మన దగ్గర అదేమీ రిఫ్లెక్ట్ కాలేదు. ఏమంటారు? అంటే బేసిక్గా మన దగ్గర ఉన్న ధరలకి అక్కడ ఉన్నటువంటి ధరలకి వ్యత్యాసం ఉంది. అంటే ఇక్కడ ఇంకా 150కి చేరలేదు లీటర్ పెట్రోల్ ధర. అక్కడ ఆల్రెడీ 300 క్రాస్ అయి ఉంది. 378 నుంచి 300కి వచ్చేసి అంటే 299 దాకా దిగుతుంది. దిగింది. అవును. అంటే నిజానికి చాలా కాలంగా వాళ్ళు ఈ యుద్ధం మొదలైనప్పటి నుంచి పెట్రోల్ ధరలు తగ్గించే ప్రయత్నంలో ఉన్నారు వాళ్ళు. ఈరోజు కొత్తగా చేసిన నిర్ణయం కాదు ఇది. అంటే ముడి చమురు ధరలు తగ్గాయి కాబట్టి ఇప్పుడు తగ్గించాలని డెసిషన్ తీసుకున్నారు. నిజానికి ముడి చమురు ధరలు పెరిగినప్పుడు కూడా వాళ్ళు తగ్గించాలని డెసిషన్ తీసుకుని తగ్గించారు. ఎందుకంటే వాళ్ళ ముందు ద్రవ్యోల్బణం అనేది ఒక పెద్ద ఇష్యూగా మారింది ఆ దేశంలో. మరి దాన్ని మేనేజ్ చేయటం కోసం పెట్రోల్ ధరలు తగ్గించారు ఒక దశలో. ఇప్పుడేమో అంతర్జాతీయ మార్కెట్లో తగ్గాయి కాబట్టి తగ్గిస్తున్నారు. మన దేశంలో కూడా ద్రవ్యోల్బణం ఉంది. మన దగ్గర కూడా రూపాయి మైనస్లో ప్రయాణం చేస్తోంది, మరింత పాతాళ లోకానికి పరిగెడుతోంది. అది పరిగెడుతున్న క్రమంలో దీన్ని అదుపు చేయటానికి ఈ పెట్రోల్ హైక్ అనేది ఆపాలి అని మన ప్రభుత్వం అనుకోవడం లేదు, పెంచుకుంటూ వెళ్ళింది. ఈ పెంచటం వలన అది ఇంకా పడిపోతుంది అని చెప్పినా వినలేదు. దాన్ని బ్యాలెన్స్ చేయటానికి మన ప్రధానమంత్రి గారు ఏం చెప్తూ వచ్చాడు ప్రపంచానికి? బాబు, మీరు పెట్రోల్ వాడకం తగ్గించుకోండి అని చెప్పాడు. మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో జరగండి, మెట్రోల్లో జరగండి, లేకపోతే కరెంటు వాహనాలు వాడుకోండి, లేదు అంటే గనక కాలినడకన వెళ్ళండి, ఆరోగ్యకరం, ఇలాంటి మాటలన్నీ చెప్పాడు. ఇది ఎలా పాటిస్తారు అనుకుంటాడు ఆయన? మినిమం సెన్స్ ఉండాలి కదా. ఇప్పుడు ఒక్కొక్క మనిషి కనీసం 3 ఉద్యోగాలు చేస్తున్నాడు. ఆ విషయం తెలుసా ఆయనకి? ఆయన అంటే సరదాగా ప్రధాని అయిపోయి ఊళ్ళు తిరుగుతున్నాడు, ప్రపంచ దేశాల్లో పర్యటిస్తూ అప్పుడప్పుడు భారతదేశంలో కనిపిస్తున్నాడు. ఆయన ప్రపంచ ప్రధానో భారత ప్రధానో తెలియని పరిస్థితి భారత ప్రజలకు ఉంది. టూరిస్ట్ లాగా భారత్ అప్పుడప్పుడు వచ్చారు, అప్పుడప్పుడు వచ్చి పలకరించి వెళ్తాడు. లాస్ట్ టైం వచ్చినప్పుడు కొంచెం లావుగా ఉన్నారు, ఇప్పుడు ఏమైనా సన్నబడ్డారా అని వెరిఫికేషన్కి వచ్చినట్టు ఉన్నాడు ఆయన. ఆయన ఏం చెప్తాడు ఈ దేశ ప్రజలకి? పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడండి అని చెప్తాడు. కానీ ఇక్కడ ఖర్చులు పెరిగిపోయి జీతాలు సరిపోక పార్ట్ టైంలు ఒప్పేసుకుని ఒక్కొక్కడు 3 ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ 3 ఉద్యోగాలు బ్యాలెన్స్ చేయాలంటే టైంకి వెళ్ళాలి 3 చోట్లకి. అంటే గతంలో సూపర్ స్టార్ కృష్ణ గారు 3 షిఫ్టుల్లో పనిచేశాడు 15 సంవత్సరాల పాటు. అదో పెద్ద వండర్లా చెప్పుకుంటారు ఇప్పటికీ. ఇప్పుడు ప్రతివాడు చేస్తున్నాడు ఆ పని. మార్నింగ్ షిఫ్ట్ పని చేస్తున్నాడు ఒక చోట, మధ్యాహ్నం ఇంకో చోట పని చేస్తున్నాడు, రాత్రి ఇంకో చోట పని చేస్తున్నాడు. ఇది పరిస్థితి. ఇన్ని చోట్ల పనిచేస్తే కానీ ఒక కుటుంబం వెళ్ళలేదు. ఈ కండిషన్కి కారణం నీ ధరలే. నువ్వు ధరలు పెంచడం వల్ల జనాలు నానా చావు చస్తున్నారు ఇక్కడ. రెండోది, ఈ చావుకి ఇంకొక అదనపు బాధుడు ఏంటంటే ఆల్గారిథం రూల్డ్ వరల్డ్. ఈ కోరికలు పెంచేసి ఇంట్లో వాళ్ళు ఏది పడితే అది కొనుగోలు చేసి ఈఎంఐలు కట్టమని ఆ ప్రెజర్ పడిపోయి, ఈ రేట్లు పెరిగిన ప్రెజర్ పడిపోయి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూలి పనులు చేసినా అది కట్టలేకపోతున్నారు. ఎక్కడో చోట పెండింగ్ వస్తుంది, అది బూతులు తిడతాడు. హిందుత్వ వాళ్ళు సెక్యులరిస్టులని ఎలాగైతే లకారాలు వాడి మాట్లాడతారో, ఈ బ్యాంకుల వాళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చినటువంటి వసూళ్ల మేస్త్రీలు కూడా అదే భాష వాడుతున్నారు. వాళ్ళ బూతులు వినటానికి భయపడి వీళ్ళు డబ్బులు కడుతున్నారు ఎక్కడో చోట వ్యభిచారమైనా చేసి పట్టుకొచ్చి. ఈ రేంజ్కి ప్రపంచాన్ని పట్టుకెళ్ళిపోయిన ప్రధానమంత్రి గారు, మీరు సిటీ బస్సుల్లో తిరగండి, సర్వీస్ ఆటోలు ఎక్కండి అంటే ఎలా మేనేజ్ చేయగలరు జీవితాన్ని? సొంత వెహికల్ ఉంటే పరిగెత్తుకుంటూ 4 చోట్ల కూలి పని చేసి ఆ డబ్బులు పెట్టి నీ బ్యాంకులకు ఈఎంఐలు కట్టి
నువ్వు పెంచిన ధరలు మేనేజ్ చేసుకుంటూ బతుకుతారు. కాబట్టి నీకు ఆ సెన్స్ ఉంటే కనీసం ట్యాక్సులు తగ్గించాలని అనుకునేవాడివి, అది చేయలే నువ్వు. పైగా గతంలో వేసిన సెస్సులు ఏవైనా ఉంటే తగ్గుండేది పెట్రోల్. అప్పుడెప్పుడో సద్దాం హుస్సేన్ మీద చేసిన దాడి సందర్భంగా, అమెరికా చేసిన దాడి సందర్భంగా గల్ఫ్ వార్ వచ్చినప్పుడు ఇరాక్ యుద్ధంలో పెట్రోల్ మీద వేసిన సెస్ తగ్గించారా? ఎప్పుడో 1992లో జరిగింది. ఆ సెస్ ఈ రోజు వరకు వసూలు చేస్తున్నారుగా, తీసినట్టు ఎక్కడా లేదు. వసూలు చేస్తున్నారు సార్ ఆ సెస్ ని. అప్పుడు వేశారు అంతే, తీసేసినట్టు ఎక్కడా వార్తలు లేవు. ఓకే, యుద్ధం అయిపోయింది, ఇది కొనసాగుతుంది. ఆ డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి అనేది ఎవరికైనా చెప్పారా ఏ రోజునైనా? ఈ ప్రభుత్వం కానీ యూపీఏ ప్రభుత్వం కానీ. సార్ 50 లక్షల కోట్లు అప్పు ఉండేది మన దేశం మీద 12 ఏళ్ల క్రితం. ఇప్పుడు అది 250 లక్షల కోట్లు అయిపోయింది. అవును. పెట్రోల్ చూస్తేనేమో ఈ రకంగా డబుల్ అయిపోయింది. ఏంటంటారు, ఉన్న డబ్బులన్నీ ఏమైపోతున్నాయి? ఇప్పుడు టోల్ గేట్లు, ఇప్పుడు రోడ్లు వేస్తున్నారంటే టోల్ గేట్లు వసూళ్లు కూడా పెరిగిపోయినాయి. తర్వాత అనేక రకాలుగా వెహికల్ ట్యాక్సులు పెరిగిపోయినాయి. ఏమైపోతుందండి? రోడ్డు ట్యాక్సులు ఇవన్నీ కాదండి, వాళ్ళు ఇప్పుడు జిఎస్టీ అనే దాని ద్వారానే విపరీతంగా డబ్బులు వస్తున్నాయి ప్రభుత్వాలకి. ప్రభుత్వ ఆదాయాలు విపరీతంగా పెంచిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానికి దక్కుతుంది. మొదట్లో ఇంకా ఎక్కువ బాధారు, తర్వాత ప్రపంచం అంతా సఫర్ అవుతోందని గుర్తించి తగ్గించారు. ఇప్పుడు ఈ పెట్రోల్ బాధుడు వలన ప్రతి ఐటెం ధర పెరిగింది. అంటే 40 రూపాయలు ప్లేట్ ఇడ్లీ ఉన్నది మీకు మొన్న యుద్ధం తర్వాత మామూలు హోటళ్లలో 40 రూపాయలు ఉండేది, ఇప్పుడు 50 అయింది. 2 ఇడ్లీ 50 రూపాయలు, ఇడ్లీ 25 రూపాయలకి పెరిగింది. ఈ కండిషన్ని సాధారణ ప్రజలు ఎలా అడ్రస్ చేస్తారు అనుకుంటాడు ఆయన? మీరు అప్పులు చేస్తున్నారు, ఈ అప్పులు దేనికోసం చేస్తున్నారు అంటే మళ్ళీ వీళ్ళకి కట్టడానికే అని చెప్తారు. ఇది ఈ పెట్రోల్ హైక్స్ని కట్టడం కోసమే అని చెప్తున్నారు. కానీ మీరు పరిపాలనకు సంబంధించిన మీకు డబ్బులు వస్తున్నాయి కదా, జిఎస్టీ నుంచి వస్తున్న డబ్బులు ఎక్కడికి పోతున్నాయి? డిజిన్వెస్ట్మెంట్ పేరుతో మీరు అమ్మేస్తూ పట్టుకొస్తున్న డబ్బులు ఎక్కడికి పోతున్నాయి? ఈ కొత్త అప్పులు ఎందుకు చేస్తున్నారు? దానికి సంబంధించిన ఒక శ్వేతపత్రం ఇవ్వాలి కదా ప్రపంచానికి. ప్రతి సంవత్సరం మీరు బడ్జెట్ చదువుతున్నారు మేడం గారు, బాగానే ఉంది. దాంతోపాటు మేము ఎందుకు అప్పులు చేస్తున్నామని ఏ రోజైనా శ్వేతపత్రం ఇచ్చారా? ఎన్ని ప్రాజెక్టులు కట్టారు, ఏం చేశారు, జనాలకు ఏం ఒరగబెట్టారు, ఎందుకు చేస్తున్నారు? దేశవ్యాప్తంగా చూసుకున్నా కూడా పెద్దగా ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టిన పరిస్థితి లేదు, ప్రభుత్వ సంస్థల్ని స్థాపించిన పరిస్థితి. ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని వదిలేసి చాలా కాలమైంది. కాకపోతే అడపాదడప బలహీన వర్గాలకు గృహ సముదాయాల నిర్మాణం లాంటి డ్రామా ఏదో నడుస్తుంది. ఈ రోజుకి గుడిసెలు వేసుకుంటున్న ప్రజలు ఎంతమంది ఉన్నారు దేశంలో? కోట్ల మంది ఉన్నారు. ఎందుకున్నారు? నువ్వు ప్రతిసారి బోల్డ్ డబ్బులు ఖర్చు పెట్టి ఇల్లు కట్టించేస్తున్నప్పుడు ఇంకా ఎందుకున్నాయి? ఉండకూడదు కదా. ఎందుకున్నారు అంటే వీళ్ళు ప్రతి చోట ఒక సెక్షన్ని క్రియేట్ చేస్తారు, ఒక మిడిల్ క్లాస్ని క్రియేట్ చేస్తారు. ఇది ఒక కుట్ర. ఇప్పుడు దళితుల్లో ఉద్యోగాలు ఇచ్చి రిజర్వేషన్ల పేరుతో ఒక మిడిల్ క్లాస్ని క్రియేట్ చేస్తారు. దాన్ని చూపించి మిగిలిన దళితులందరూ అభివృద్ధి అయిపోయారని చెప్తారు. చెప్పి వాళ్ళని తొక్కేస్తారు అక్కడ. ఇదే పని ప్రతి చోట. ఇక్కడ ఈ ఇళ్ళు లేనటువంటి వాళ్ళలో కూడా కొంతమందికి ఇళ్ళు ఇచ్చి వాళ్ళని మిడిల్ క్లాస్గా మారుస్తారు. వాళ్ళని చూపించి మిగిలిన ప్రపంచానికి మేము దేశం అంతా ప్రపంచం అంతా వెలుగుతోంది అని చెప్తారు. ఇలాంటి నెరేటివ్స్ చెప్తూ నీ పద్ధతిలో నువ్వు అప్పులు చేసుకుంటూ వెళ్ళిపోయి రాజకీయ నాయకుల ఆదాయాలు పెరగటంలో ఈ అప్పుల పాత్ర ఉందా అనే కోణంలో ఎవడన్నా దర్యాప్తు చేశాడా? ఏ మీడియా సంస్థ అయినా కనీసం చర్చ కూడా జరగట్లేదు. చర్చ కూడా జరగదు. కాబట్టి ఈ లెవెల్లో దేశాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేస్తూ నువ్వేమో విదేశాలు తిరుగుతూ ఇక్కడ ప్రజలకేమో సైకిల్ వేసు తిరగండి, కాలినడకని తిరగండి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎక్కండి అని చెప్తావు తప్ప కనీసంగా ద్రవ్యోల్బణం కంట్రోల్ చేయడానికి మనం కొంచెం వాళ్ళకి ధరలు తగ్గిస్తే బాగుంటుంది అని అనుకోలేదు. పాకిస్తాన్ అనుకున్నట్టు. పోనీ అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గాయి కాబట్టి మనం తగ్గిద్దామని ఇప్పుడు అనుకోవడం లేదు. ఈ 2 సమయాల్లోనూ ఆయన ఫెయిల్యూరే. ఓకే సార్, ప్రజలు ఈ పరిస్థితిని ఎదుర్కోవటానికి, ఇంత ఆర్థిక కష్టాలు, ఇంత ఇబ్బందులు, ధరల పెరుగుదల, ఇవన్నీ ఎదుర్కోవటానికి కారణం ప్రజలే అంటే మీరేమంటారు? ఎందుకంటే వారి నుంచి
ఇదంతా ప్రతిస్పందన ఉండాలి. ఇదంతా సర్వసాధారణమే, ఈ రేట్లు పెరుగుదల అన్ని సర్వసాధారణమే, మనం సంవత్సరాలు చూస్తూనే ఉన్నాము అని వాళ్ళలో కూడా ఒక నిర్లిప్తత అయితే కనపడుతుంది. నిర్లిప్తత అనుకుంటున్నాం కానీ బర్న్ అయితే ఉంది, మంట మండుతోంది, కానీ అది ఛానలైజ్ కావట్లేదు. ఎవరి మీద మన ఆవేదన వ్యక్తపరచాలనేది వాళ్ళకి సీరియస్ గా అయితే మంట మండుతున్న మాట వాస్తవమే. చాలా ఏరియాల్లో ఆ గొడవ ఉంది. అందుకనే ఓటర్ రహిత ఓటింగ్ విధానానికి వెళ్ళిపోతున్నారు వాళ్ళు వేగంగా. మొన్న వెస్ట్ బెంగాల్లో అనేక ఈవీఎంలు దగ్ధమైనాయి. మొన్నే 2 days బ్యాక్ న్యూస్ అది. ఎందుకు దగ్ధమయ్యాయి? ఎన్నికలయ్యి, ఎన్నికల తర్వాత ఈవీఎంలు దగ్ధమవటం ఏమిటి? గడ్డి బాములు దగ్ధమైనట్టు. అంటే రేపు పొద్దున ఎవడన్నా అడిగితే ఈవీఎంలు దగ్ధమైనాయండి అని చెప్పడానికి. సార్, ప్రజారహిత ఎన్నికలు దీన్ని పక్కన పెడితే ఇంకా ప్రజలు కూడా వాళ్ళు నిజంగా మేము బాధల్లో ఉన్నామని గుర్తించలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా ఎక్కడో చోట కంఫర్ట్ ఎత్తుకుంటున్నారు, ఇన్స్టాగ్రామ్ లో ఇరుక్కుని ఉన్నారు, ప్రజల్ని రోజు రోజుకి ఇరికించేస్తున్నారు. లేదంటే మతం ద్వారా ఇది వేరే నెరేటివ్. మతం అనేది ఒక నెరేటివ్ అయితే మనోభావాలు అనే ఒక నెరేటివ్లోకి జనాల్ని పట్టుకెళ్ళటం అనేది వాళ్ళకి తెలుసు. అంటే మన కష్టాలకి ఆ దేవుడే కారణం, అంటే మన కర్మ కారణం, కానీ ఈ ప్రభుత్వాలు ఏవి కారణంగా కర్మ కారణం అనేది చెప్పరు వీళ్ళు. కర్మ అనేది వేరే గొడవ, అది చెప్పరు. అది చెప్పకుండా వీళ్ళ మనోభావాలు రెచ్చగొట్టి ఇంకెవరినో శత్రువుని చూపిస్తుంటారు గంటకోసారి. ఏది ఇప్పుడు కేరళ నుంచి 200 కోట్లు వచ్చాయని ప్రకాష్ రాజ్ స్టోరీలో చెప్పినట్టు గంటకోసారి ఒక కొత్త ఎనిమిని క్రియేట్ చేసి రోడ్డు మీద ప్రజెంట్ చేస్తూ ఉంటారు. చేస్తూ ప్రపంచం మొత్తం అటువైపు డైవర్ట్ అయి ఉంటుంది. వీడు చేసుకునే పని వీడు చేసుకుంటూ ఉంటాడు. ఇది వీళ్ళ వ్యూహం. వాళ్ళు గంటకు ఒక విలన్ని క్రియేట్ చేయగలరు, ప్రాంతానికి ఒక విలన్ని క్రియేట్ చేయగలరు. ఒకరోజు విలన్ అన్నవాడిని రేపు పొద్దున విలన్ కాదు అని చెప్పగలరు. ఈరోజు మిత్రుడు అన్నవాడిని రేపు పొద్దున విలన్గా మార్చగలరు. ఈ లెవెల్ నెరేటివ్స్ మీద బతుకుతున్నారు తప్ప ప్రజలను పరిపాలించి కాదు వీళ్ళు. మనోభావాలు అంటే పాత రోజుల్లోనే దీనికి ఒక సెటప్ క్రియేట్ అయిపోయింది. అంటే ఎందుకు బ్రాహ్మణ వ్యవస్థ ఉంది, వాళ్ళు చేసిన గొప్ప పని ఏంటి, కంట్రిబ్యూషన్ ఏంటి? ఈ దోపిడీ వ్యవస్థకి అంటే ఇదంతా బ్రాహ్మణ సమాజం అనగానే ఒక కులాన్ని అన్నట్టుగా భయపడి చిరాకు పడతారు. కానీ స్వర్గం, నరకం, పాపం, పుణ్యం అనే 4 పదాలు క్రియేట్ చేసి బ్రెయిన్లో పెట్టి దానికి ఎక్కడ ఫ్యాక్టరీలు ఉండవు, ఎక్కడ ఆధారం లేదు, ఫ్యాక్టరీలు ఉండవు. అది ఆ ప్రోడక్ట్ని బ్రెయిన్స్లో పడేస్తే ప్రపంచం మొత్తాన్ని ఆర్గనైజ్ చేయొచ్చు కదా, చేసుకోవచ్చు. ఆ పనే చేశారు వాళ్ళు. అంతే. అదే వీళ్ళకి రూల్, అదే వీళ్ళకి బైబుల్, అదే భగవద్గీత. దాన్ని పట్టుకుని గేమ్ నడుపుతున్నారు వీళ్ళ. మనోభావాలని కంట్రోల్ చేయటం ద్వారా డ్రామా నడపచ్చు అనేది వీళ్ళకి తెలుసు. ఆ డ్రామాలే నడుపుతున్నారు ఈ రోజుకి. కాబట్టి వీళ్ళు పెట్రోల్ ధరలు తగ్గించాలి, జనం సఫర్ అవుతున్నారు అనే దానికంటే కూడా ఒక రకంగా ప్రధానమంత్రి గారు ఒక ఎక్స్ట్రీమ్కి వెళ్ళి ఏదో క్షణం అంటే దీని మీద తీవ్రమైన విమర్శలు వచ్చినాయి. మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళండి ఇలా మాట్లాడటం మీద చాలామంది చిరాకు పడ్డారు. ఇప్పుడు దీని నుంచి ఒక ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకుని వచ్చే ఎన్నికల్లో ధరలు తగ్గిస్తే మీకు సంపాదించాలనేటువంటి యావ పోతుంది, మోటివేషన్ పోతుంది, సోమరిపోతులు అయిపోతారు. మీకు ఒక్కొక్క వస్తువు రూపాయికే దొరికితే మీరు సంపాదించరు. సంపాదన అనేది పక్కన పెట్టేసి పడుకుని నిద్రపోతారు. కాబట్టి ఈ దేశంలో సోమరిపోతుల్ని నిర్మూలించడం కోసం నేను కిలో వంకాయలు 1000 రూపాయలు అమ్మే రోజు కోసం ఎదురు చూస్తున్నాను అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటే మొత్తం జనాలు చప్పట్లు కొట్టి ఆయనకు మళ్ళీ ఓట్లు వేసే అవకాశం ఉంది. ఆ లెవెల్కి తీసుకెడుతున్నాడు ఆయన. కాబట్టి అలాంటి ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడాలి తప్ప పాకిస్తాన్లో పెట్రోల్ ధరలు 73 రూపాయలు తగ్గించారు. ఆల్రెడీ ఇంతకుముందు ద్రవ్యోల్బణం కంట్రోల్ చేయడానికి కొంత తగ్గించారు యుద్ధం జరుగుతుండగా. ఇప్పుడు యుద్ధం ముగిసింది, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గాయి కాబట్టి ఇప్పుడు తగ్గిస్తున్నారు. ఈ తగ్గింపుకి ఆ తగ్గింపుకి ఈ 2 తగ్గింపులకి భారత ప్రభుత్వం సంబంధం లేదు, స్పందించలే మనవాళ్ళు. కాకపోతే వీళ్ళు ఉపసరణ వాక్యం ఏంటంటే ఆల్రెడీ మన దగ్గర తక్కువ ఉంది కాబట్టి మనం 300కి వెళ్ళినప్పుడు ఆలోచిద్దాం.
రూపాయలకి లీటర్ పెట్రోల్ వెళ్ళినప్పుడు అప్పుడు తగ్గింపు గురించి ఆలోచిద్దాం. అంటే మనం పాకిస్తాన్తో పోల్చుకుంటున్నాం కానీ అక్కడికన్నా మనది తక్కువ ఉందని, మరోవైపు మనమే భూటాన్కో మరొక దేశానికి అక్కడ అమ్ముతున్నాము, అది ఇంక మరింత తక్కువకు అమ్ముతున్నాము అనే వాదన కూడా ఉంది. అంటే ఇక్కడ నుంచి అక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అంటే ఇది హబ్, అంతే, హబ్ బిజినెస్ అంటారు దీన్ని. ఓకే. అంటే ఇక్కడ ఈ ఫెసిలిటేషన్ ఇచ్చినందుకు కానీ వీళ్ళకి డబ్బులు వస్తాయి. అంటే అంతేగాని మనం విక్రయించట్లేదు. అక్కడ నుంచి చమురు ఇక్కడికి వస్తుంది. ఓకే. ఇక్కడ నుంచి డైవర్ట్ అవుతుంది, ఇక్కడ నుంచి అటు వెళ్తుంది. ఓకే. అంతే, మధ్యలో వీళ్ళు మిడిల్ మ్యాన్ గా ఉంటారు, అంతే. ఓకే. అయినప్పటికీ ఆ దేశాల్లో తక్కువే కదా సార్ పెట్రోల్ ధరలు మనతో పోలిస్తే? అంటే పెట్రోల్ మీద ఒక్కొక్క రాష్ట్రంలోనూ ఒక్కొక్క ధర కూడా ఉంది మన దేశంలో. అవును, కానీ చాలా తమిళనాడులో తక్కువ ఉంది, ఆంధ్ర తెలంగాణలో ఎక్కువ ఉంది. కంపారిటివ్గా ఆంధ్రాలో ఎక్కువ ఉంది, తెలంగాణలో తక్కువ ఉంది. ఎందుకుంది అంటే వీళ్ళు వేసేటువంటి ట్యాక్సేషన్ సిస్టంలో పెట్రోల్ మీద వేస్తున్న ట్యాక్స్ కనుక కొంచెం తగ్గించుకోగలిగితే ధర తగ్గుతుంది. దీన్ని అదే చేసింది పాకిస్తాన్ కూడా, ద్రవ్యోల్బణం తగ్గించడం కోసం ట్యాక్స్లు తగ్గిద్దాం అనుకున్నారు వాళ్ళు. అది జరిగింది, అలాంటివి చేశారు. ఒక దశలో విపరీతంగా పెంచారు వాళ్ళే. అక్కడ ధరలు పెరగడానికి కారణం ట్యాక్సులు పెంచుకుంటూ వెళ్ళారు, దానిలో నుంచి కొంచెం ఉపశమనం ఇచ్చారు. ఇప్పుడు ఇంకొంచెం ఉపశమనం ఇస్తున్నారు. అందుకని ఇదేమో ట్రేడ్లో వచ్చినటువంటి డిఫరెన్స్లో నుంచి ఇస్తున్నారు. ఇలాంటి నిర్ణయాలు కూడా మనం తీసుకోవట్లేదు. ఆల్టర్నేటివ్ మెథడ్స్ చెప్తున్నాం జనాలకి. నడుస్తున్నటువంటి సమాజంలో ఎవరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడే మూడ్లో లేరు. ప్రధానమంత్రి గారు చెప్పిన తర్వాత కూడా సిటీ బస్సుల్లో జనం రద్దీ పెరగలేదు, వాటి రేట్లు పెరిగినాయి. ఒకప్పుడు మెట్రో ట్రైన్ ఎక్కడం కంటే కూడా సిటీ బస్సులో ప్రయాణించడమే సుఖం, డబ్బులు తక్కువలో అయిపోతుంది అనుకునేవాళ్ళు జనాలు. ఇప్పుడు సిటీ బస్ ఛార్జీలు మెట్రో ఛార్జీలని మించి ఉన్నాయి. ఓకే. దీని గురించి ప్రపంచంలో ఎవడూ మాట్లాడు, చర్చ కూడా జరగట్లేదు. చర్చ కూడా జరగదు. ఈ మధ్యకాలంలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ధరలు విపరీతంగా పెంచారు, పెట్రో హైక్ని సాకుగా చూపించి. ఇంత దోపిడీ, అక్కడికి వెళ్ళి వాళ్ళకి డబ్బులు వాళ్ళకి ఇచ్చుకోమని చెప్తున్నాడు ఈ పెద్ద మనిషి. అంటే సార్ ఒక 20 ఏళ్ల క్రితం ఇట్లా పెట్రోల్ ధరలు కానీ లేదంటే మీరు అన్నట్టుగా ఆర్టీసీ బస్ ఛార్జీలు పెరిగినప్పుడు కూడా 1-2 రూపాయలు పెరిగినా కూడా చాలా తీవ్రంగా పెద్ద ఎత్తున నిరసనలు అయితే కనపడేవి. కానీ ఇప్పుడు ఎందుకని ఆల్ ఓవర్ డిసపేర్ అయిపోయినాయి ఈ ఉద్యమాలు లేవు? అంటే ఎందుకని అంటారు? అంటే కోర్ రీజన్ ఏంటంటారు? అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ వస్తువులు ఇన్నోవేషన్ పెరిగి వస్తువులు ఎక్కువ పుట్టడం, జనాలు ఎంగేజ్ అయిపోయారు. జనాలు ఈ ప్రస్తుత క్రైసిస్లో ఎవరికి టైం లేదు. స్టూడెంట్స్ కూడా పార్ట్ టైం చేసుకుని బతుకుతున్నారు, డబ్బులు సరిపోవట్లేదు ఎవరికి, అదనపు ఇన్కమ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. పిల్లలు కూడా ఎలా తయారయ్యారంటే వాడికి ఉద్యోగంలో వచ్చేదానికి కాకుండా 3 వేసి ఇంకేదో కావాలని కోరుకుంటున్నారు. పేరెంట్స్ మీద ఒత్తిడి పెడుతున్నారు. అంటే నేను ఉద్యోగం చేసుకుంటాను, నాకు జీతం వస్తుంది, కానీ మీరు ఏదైనా ఒక అసెట్ ఏర్పాటు చేయండి, రెంట్స్ వచ్చేలాగా ఒక పెద్ద బిల్డింగ్ కట్టించండి నా కోసం, దానిలో 1 లక్ష రూపాయలు రెంట్ వస్తే నేను ఒక 25,000 ఉద్యోగం చేసి జీవితాన్ని మేనేజ్ చేస్తాను అని అడుగుతున్నారు పేరెంట్స్ని. ఈ మధ్య పేరెంట్స్ 2-3 వెళ్ళి పోలీస్ స్టేషన్లో మా కొడుకుల నుంచి మాకు ప్రమాదం ఉంది అని చెప్పి కంప్లైంట్లు ఇచ్చినప్పుడు వాళ్ళు చెప్పిన ఇదే స్టోరీ చెప్పారు. అందుకని ఆ ప్రెజర్ ఉంది, అన్ని సెక్షన్స్, ఎవడూ సుఖంగా లేడు దేశంలో. ఉద్యమాల్లోకి ఎక్కడి నుంచి వస్తారు వీళ్ళు? అంటే ప్రజలు ఒకటి ప్రశ్నించే తత్వాన్ని కోల్పోయారు. అదే సమయంలో ఈ మార్కెట్ ఎకానమీకి ఒక బానిసలుగా తయారవుతున్నారా? మార్కెట్ ఎకానమీయే బానిసల్ని చేస్తుంది. అది ప్రోగ్రామ్, వాళ్ళ పనే అది. వాళ్ళకి రకరకాల వస్తువులు చూపించి అటువైపు డ్రైవ్ చేయించి అవన్నీ అవసరం అని చెప్పించి కొనిపించి కట్టేసుకుని వాళ్ళ రథచక్రాల కింద కట్టేసుకుని తొక్కేస్తారు. సో ఓవరాల్గా ప్రజలైతే తమ అస్తిత్వాన్నే కోల్పోతున్న పరిస్థితి ఉంది. అంటే మనం రూల్ చేయగలమని బలంగా నమ్ముతున్నాడు ఆయన. మనోభావాలని అమ్మి మనం బతకాలి తప్ప మిగిలిందంతా మనకు సంబంధం లేదు. మనోభావాలే పరిపాలన. మనోభావాలు క్రియేట్ చేయగలిగిన వాడే పరిపాలకుడు. ఇది నెమ్మదిగా చంద్రబాబు లాంటి వాడికి కూడా జీర్ణమైంది. అంటే ఈ మనోభావాలు క్రియేట్ చేయటం, ఎమోషన్స్ క్రియేట్ చేయటం, ఇదంతా కూడా
మనం ఎప్పుడో ఆ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఆ ఇద్దరు నియంతల నుంచి చూసాము, హిట్లర్, ముసోలిని, ఆ దేశాన్ని, జాతీయవాదాన్ని రెచ్చగొట్టడం. సో అలాంటి తరహాలోనే ఇక్కడ కూడా జరుగుతుంది అంటారా? అంతే, సేమ్ ఇప్పుడు వాళ్ళే రోల్ మోడల్స్. ముసోలినియే దేవుడు ఇప్పుడు భారతదేశంలో. నరేంద్ర మోడీ దగ్గర నుంచి మొదలు పెడితే రేవంత్ రెడ్డి వరకు. ఈయన అడాల్ఫ్ రెడ్డిగా మారాడు కదా మొన్నే. ఓకే, హిట్లరే నాకు దేవుడు అని ప్రకటించాడు కదా. హిట్లరే నాకు ఏడుకొండల వెంకటస్వామి అని చెప్పేసుకున్న తర్వాత అందరూ అదే. ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ గారి కార్యకర్తల సమావేశంలో కూడా అదే చెప్పాడు. కులం అని ఎవరైనా అన్నా, లేకపోతే ప్రాంతం అని ఎవరైనా అన్నా వాళ్ళ తాట తీస్తా అన్నాడు ఆయన. ఎంత ప్రమాదకరమైన స్టేట్మెంట్ అది. ఒక్కళ్ళు నిరసన మాట్లాడలేదు తెల్లారులేస్తే. కాబట్టి ఇలాంటి మనోభావాలు, దేశం అనేటువంటి ఒక ఉన్మాదాన్ని రెచ్చగొట్టడం ద్వారా ప్రపంచాన్ని డ్రైవ్ చేస్తున్నారు వాళ్ళు. ఓకే, ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.